ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెన్నైలో సిటీ బస్సులో తమిళనాడు సీఎం ప్రయాణం, ప్రజలతో మమేకమై సమస్యలపై ఆరా. విశ్వ వేదికపై బతుకమ్మ ఖ్యాతి, బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పాట ప్రదర్శన. ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్, ప్రతినిధులకు సూచనలు చేసిన మంత్రి. లాల్ బహదూర్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు, బ్రోచర్ను ఆవిష్కరించిన క్రీడా శాఖ మంత్రి. ట్యాంక్ బండ్పై ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా, ఓటమి భయంతో టీఆర్ఎస్ దాడులు చేస్తుందని ఆరోపణ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, తమిళనాడు సీఎం పీఠం ఎక్కిన ఎంకే స్టాలిన్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ప్రజలతో మమేకమ అయ్యేలా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. తాజాగా ఆయన చెన్నైలో ఓ సిటీ బస్సులో ప్రయాణించారు. బస్సులో సీఎంను చూసి ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. నగరంలోని కన్నాగి ప్రాంతంలో ఓ వ్యాక్సిన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన సీఎం స్టాలిన్ తిరిగి వెళ్లే క్రమంలో తన కాన్వాయ్ను ఆపేసి సిటీ బస్సు ఎక్కారు. బస్సులోని ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. మహిళలకు ఉచిత టికెట్లపై ఆరా తీశారు. వాటి వల్ల ప్రయోజనం చేకూరుతుందా అని అడిగారు. అంతేకాదు, ప్రయాణాల్లో విధిగా కరోనా మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. పలువురు ప్రయాణికులకు మాస్కులు లేకపోవడాన్ని గుర్తించిన సీఎం స్టాలిన్ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. ಎಲ್ಲರಿಗೂ ಚಿನ್ನ ಕೋರಿಕೆ ಅಯ್ಯ ಒಂದು ನಿಮಿಷ ಒಂದು ನಿಮಿಷ ಅದು ಸೌರಿ ಹಿಡಿಯಿಲ್ಲ తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ఖ్యాతిని ఈరోజు విశ్వ వేదికపై ప్రదర్శించనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పాటను ప్రదర్శించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుర్జ్ ఖలీఫా మీద బతుకమ్మను ప్రదర్శించబోయే తెర ప్రపంచంలోనే అతిపెద్దది. ఒకేసారి దేశ విదేశాలకు చెందిన 1,00,000 మంది బుర్జ్ ఖలీఫా స్క్రీన్ పై బతుకమ్మను వీక్షించనున్నారు. దీనిలో బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబరాల సంస్కృతిని తెలియజేయనున్నారు. ఈ వీడియోలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని సైతం ప్రదర్శించనున్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మన సంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం కోసం కవిత ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. బతుకమ్మ పండుగ ఖ్యాతిని ప్రపంచం అంతటా చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కవిత తెలిపారు.
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నేడు ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి బాధ్యతలు చేపట్టారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్లో ప్లీనరీ ఏర్పాట్లను ఆయన పరిశీలించి సభా ప్రాంగణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది టీఆర్ఎస్ అని అన్నారు. 25న ప్లీనరీలో పార్టీ అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటామని చెప్పారు. గులాబీ దుస్తులు ధరించి ప్రతినిధులు ప్లీనరీకి రావాలని సూచించారు. ఎన్నో ఆటుపోట్లను ఒక సంస్థగా టీఆర్ఎస్ ఎదుర్కొన్నది. అన్నింటి తర్వాత 14 ఏళ్లలో ఎన్నో రకాల ఛాలెంజ్లను కూడా అధిగమించి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం కూడా మనకు తెలుసు. ఒకవైపు ఒక ఉద్యమ పార్టీగా దేశానికే ఒక కొత్త తరహాలో శాంతియుత పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు అని ఆదర్శంగా నిలిపిన ఆ తర్వాత పరిపాలనలో సంస్కరణలు తెచ్చి పరిపాలనను కొత్త పుంతలు తొక్కించి భారతదేశానికే దిక్సూచిగా ఈరోజు తెలంగాణను నిలిపిన అది మా నాయకుడు సవ్యసాచి కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమనే మాట ఈరోజు భారతదేశంలోని రాజకీయ విశ్లేషకులు, భారతదేశంలోని మేధావి లోకం, విద్యావంతులందరూ అంటున్న మాట. ఈరోజు పక్క రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు కూడా కర్ణాటకలోని బీజేపీ పాలిత రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణలో మా నియోజకవర్గాన్ని కలపండి, మా జిల్లాను కలపండి, ఎందుకంటే అక్కడ అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అక్కడ అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ దేశంలో ఎక్కడ లేవు అనే మాట వాళ్ళ నోటంబడి కూడా వస్తుంది. అంటే ఏ రకంగా తెలంగాణలో పరిపాలన కూడా కొత్త పుంతలు దొక్కుతూ ముందుకు పోతున్నదో దాన్ని బట్టే చెప్పవచ్చు. ఈ 20 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు, వాటితో పాటుగా మా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక, ఇవన్నింటినీ పురస్కరించుకొని రేపు 25 తారీఖు నాడు, అక్టోబర్ 25 తారీఖు నాడు పార్టీ ప్లీనరీ హైటెక్స్ HICCలో జరగబోతూ ఉంది. దానికి సంబంధించి మేము ఏర్పాటు చేసుకున్న కమిటీలు ఏవైతే ఉన్నాయో పార్టీ కమిటీలు, వారందరూ కూడా చాలా గొప్పగా గత వారం 10 రోజులుగా చాలా కష్టపడి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న 6,000 పైచిలకు బోర్డ్ ఆఫ్ డిస్ప్లేడ్ క్రికెట్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు హైదరాబాద్ నగరంలోని లాల్ బహదూర్ క్రికెట్ స్టేడియం వేదిక అయింది. భారత్, బంగ్లాదేశ్ల మధ్య జరగనున్న ఈ పోటీలకు ఒక టెస్ట్ మ్యాచ్, 3 2020 మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ మహమ్మద్ అలీ కురేషి, ప్రధాన కార్యదర్శి రామ్రెడ్డి, డైరెక్టర్ షేక్ అన్వర్, V3 ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ, మీడియా కోఆర్డినేటర్ లతా పాల్గొన్నారు. బీజేపీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండపై గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇల్లందుకుంట మండలం సిరిసేడు ఘటనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. నిన్నటి రోజున ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా అభివర్ణించారు.
హుజూరాబాద్ బై ఎలక్షన్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ గూండాలు దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా హైదరాబాద్ సిటీ అధ్యక్షులు రాహుల్ చంద్ర ఆరోపించారు. ఎన్నికల కోసం దళిత బంధును ప్రవేశపెట్టి కేవలం హుజూరాబాద్కే పరిమితం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో శాంతిపూర్వకంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయిన ఈటెల రాజేందర్ గారి యొక్క ఎన్నికల్లో ప్రచారము నిమిత్తము కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి కాన్వాయ్ పైన వారి పైన టీఆర్ఎస్ గుండాలు, టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ రౌడీలు ఏదైతే ఆయన పైన దాడి చేసిండ్రో ఇది ఈరోజు భారతీయ జనతా పార్టీ యావత్తు తెలంగాణ రాష్ట్రము బ్లాక్ డేగా దీనిని నిర్వహిస్తూ ఉన్నది. ఇలాంటి యొక్క దుశ్చర్యలను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఎప్పుడూ సహించదని చెప్పేసి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క గుండాలు వారు ఈ ఎన్నికల్లో ఓడిపోయినామనేటటువంటి సిగ్నల్ ఇవ్వడానికి ఈ యొక్క దాడికి పాల్పడ్డారని చెప్పేసి మేము అనుకుంటూ మరి ఈ యొక్క నిరసన రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నిర్వహిస్తూ రాబో ఈ యొక్క హుజూరాబాద్ ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు మంచి బహుమతితో గెలుస్తారు. మరి అదేవిధంగా ఏదైతే దళిత బంధు పేరు మీద 10 లక్షల రూపాయలు ఎన్నికలకు ముందు ఇవ్వవలసినటువంటి ఈ రుసుముని ఎన్నికలు జరిగే సమయాన ఈ రుసుము ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసి దాని యొక్క ద్వారా ఓట్లు వేయించుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ వారు దీన్ని అడ్డుకోవడానికి వాళ్ళు ఆపడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ దీన్ని ఆపిపించిందని చెప్పేసి అనడము దుర్మార్గము. ఇది భారతీయ జనతా పార్టీ చెప్తే ఆపేటటువంటి పద్ధతి ప్రక్రియ కాదు. ఎన్నికల్లో కోర్టుకు సంబంధించినటువంటి ప్రక్రియ. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న బూతు పురాణం టీడీపీ కార్యాలయంపై దాడులను ఖండిస్తున్నామని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. విశాఖ జర్నలిస్టు ఫోరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ టీడీపీల అభిమానులు తమపై సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అమరావతి రాజధాని వంటి అంశాలపై పోరాడుతున్న తమపై ఇలాంటి పోస్టులు పెట్టడం శోచనీయమని అన్నారు. ఈ విషయమై హోంమంత్రి, డీజీపీలకు లేఖలు రాసినా స్పందన లేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోర్టులను అదానికి అమ్మేయడం దారుణమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆ పార్టీ ఈ పార్టీ అని అనండి, రాష్ట్రంలో పరిస్థితి చూసి చాలా బాధగా ఉంది. మొట్టమొదటగా ఈ బూతుల సంస్కృతిని ఖండిద్దాం. అలాగే తర్వాత ఆఫీసు కార్యాలయం దాడిని కూడా మూకుమ్మడిగా చేసే దాడిని కానీ, మళ్ళీ బూతుల సంస్కృతిని కానీ, ఫస్ట్ ఆంధ్రుల యొక్క గొప్పదానాన్ని సర్వనాశనం చేసేటట్టు మీ బిహేవియర్ ఏదైతే ఉందో సిగ్గుతో బయటున్న తెలుగువాడు తలదించుకుంటా ఉన్నాడు. నేను ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి, పరిస్థితి చూసి తలదించుకుంటా ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ శర్మ గారు చెప్పారు, నాగార్జున యూనివర్సిటీ ఇప్పుడు కాదు, ఏ రోజు వేల సంవత్సరాల క్రితం ఉన్న యూనివర్సిటీలో ఒక గొప్ప చారిత్రాత్మక ప్రాశస్త్య గల ప్రాంతం నుంచి ఇవాళ బూతుల యూనివర్సిటీలు వచ్చే దౌర్భాగ్య స్థితికి వచ్చింది అని బాధపడతా ఉన్నాం. తర్వాత గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంతకుముందే మీ దృష్టికి కానీ అక్కడ పట్టాభి గారి దృష్టికి కానీ తీసుకురావడం జరిగింది, మిగతా వాళ్ళందరూ పెద్ద దృష్టికి. ఏం పాపం చేస్తామని మీ సోషల్ మీడియా వింగ్స్ బూతులతో
ట్రోలింగ్లు చేస్తూ ఉన్నారు మా మీద. అనేక సార్లు దృష్టి తీసుకొచ్చాం. మేమేం పాపం చేసాం? మాకు ముద్రగడ గారికి ఉండవల్లి గారికి మిగతా వాళ్ళకి ఏమన్నా వారు ఒక రాజకీయ నాయకులు ఉన్నారు. మేము కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే నిబద్ధతతో నిజాయితీతో అన్నీ వదిలిపెట్టి త్యాగం చేసి ఉద్యమం చేస్తుంటే మా మీద ట్రోలింగ్స్ ఏంటి, బూతులతోనూ అసహ్యంగా కుటుంబ సభ్యులు అందరిగా లేరా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ దగ్గర అందరిని అంట్లా మీ పార్టీలో కొంతమంది వేరే అమ్మాలు ఇవ్వండి, ఇవన్నీ అయ్యే భౌతిక దాడులు ప్రేరేపిస్తారా మా మీద? ఏం పాపం చేస్తావు? నీతిగా నిజాయితీగా బతకడానికి. జగిత్యాల జిల్లా నాచుపల్లి బృందావనం రిసార్ట్స్లో మంథన్ స్కూల్ లీడర్షిప్ సమ్మిట్ 2021 సదస్సు నిర్వహించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో మొదటి రోజు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. టస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలలకు చేయూతనిచ్చి దేశంలో విద్యను ఎమర్జెన్సీగా గుర్తించాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్య వ్యవస్థకు జరిగిన నష్టాన్ని గుర్తించాలని కోరారు. విద్యను ఎమర్జెన్సీగా గుర్తించి విద్యా వ్యవస్థకు ప్రత్యేక నిధిని కేటాయించి విద్యా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నాకు ప్రశ్నతోని చాలా అనుబంధం. ఇప్పుడు కాదు, నేను న్యాయవాది వృత్తిలో ఉన్న రోజు నుండి ఇప్పటి వరకు కూడా చాలా మంది ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ ఇక్కడితో పరిచయాలు, వృత్తిరీత్యా తర్వాత ఒక సంఘజీవిగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దేశానికి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వాళ్ళ సేవలు నేను వివరిస్తాను. కాబట్టి నాకు అనుబంధం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో ఈ నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ ఢిల్లీలో కూడా వాళ్ళ సమావేశాలకు నన్ను ఆహ్వానించింది. క్లుప్తంగా చెప్పదలుచుకుంటే, భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మిశ్రమ ఆర్థిక విధానాన్ని మనం ఎంచుకున్నాం. పూర్తిగా ప్రభుత్వ రంగం కాదు, పూర్తిగా ప్రైవేట్ రంగం కాదు, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను, మిక్స్డ్ ఎకానమీని మన స్వాతంత్రం సాధించిన తర్వాత మన స్వాతంత్రోద్యమకారులు, ముఖ్యంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధాని గారి నాయకత్వాన్ని ఆ రోజు ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సుదీర్ఘంగా రాజ్యాంగాన్ని మనము మరి అమలు చేస్తున్నటువంటి తొలి రోజుల్లో పట్టే ఈ సమస్య వారి దృష్టికి రావడం. ఇంత పెద్ద దేశం, అప్పటి వరకే 40 కోట్ల జనాభా ఉంది. వాళ్ళు అంచనా వేశారు 50 సంవత్సరాల తర్వాత 60-70 కోట్లకు ఇది ఎదుగుతుంది. ఈ జనాభాకి కేవలం ప్రభుత్వం ఒకటే విద్య కానీ ఆరోగ్యం కానీ ఇవ్వగలుగుతాయా? కాబట్టి ఈ దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అవసరం అని చెప్పి ఆ రోజు మన పెద్దలు ఆ విధమైనటువంటి పునాది వేశారు. మనం నార్మల్గా మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ పాఠశాలలు ఈ దేశంలో ఆవిర్భించారు. నాటి నుండి నేటి వరకు ఈ భారతదేశంలో ప్రస్తుతం నాకు తెలియదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలం అధ్యక్షుడు తోట జనార్దన్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తోట జనార్దన్ మాట్లాడుతూ, వరంగల్లో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాధమ్మ, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్ని ఆసరా పెన్షన్లు ఇచ్చిండు, ఇవన్నీ చెప్పుకునే విధంగా మీరు అందరూ గ్రామాలలోకి వెళ్ళి చెప్పి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా, మరి టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా నడిచే విధంగా చూడాలని, మరి నా మీద నమ్మకంతో ఇంత ఎత్తున ప్రతి గ్రామ అధ్యక్షుడు వచ్చినందుకు, మరి ప్రతి యూత్ అధ్యక్షుడు వచ్చినందుకు, సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా వార్డు మెంబర్లు, మరి సింగిల్ విండో చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మరియు సర్పంచులు, ఉప సర్పంచులు వచ్చినందుకు ప్రత్యేకంగా మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా భూపేల్ రాజు గారు అన్నట్టు నెలకు
ఒకట 2 నెలలకు ఒకట ఖచ్చితంగా చేసుకొని మన పుట్టమధు గారిని పిలుచుకొని మరి పెద్ద ఎత్తున మంచి టెంట్ వేసి ఇరుకుట్లో పెట్టకుండా, ఎందుకంటే నేను ఏదో కొంతమంది వస్తారు కావచ్చు, సరే చాలా మంది మరి అందుబాటులో ఉండరు లేరు అని అనుకున్నా. కానీ అయినా నిజంగా చూడాలంటే టీఆర్ఎస్ పార్టీ ఉత్సాహం చూస్తే ప్రతి ఒక్క గ్రామాధ్యక్షుడు వచ్చి నేను సైతం ముందనే విధంగా మరి అందరు వచ్చినందుకు వారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు మాఫియాదారులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 18 ఎర్రచందనం తుంగులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 30 లక్షల రూపాయలు విలువ ఉంటుందని పోలీసులు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్ తెలిపారు. టాస్క్ ఫోర్స్ డిఐజీ సార్ ఉత్తర్వుల మేరకు మేము మామూలు రైడ్స్ పాయింట్స్ అన్ని కూడా చెకింగ్ పాయింట్స్ ఎగ్జిస్పాండ్ చేస్తున్నాము. నిన్న సుందర్రావు మా ఎస్పీ సారు ఆధ్వర్యంలో మార్నింగ్ సురేష్ ఆర్ఐ గారు వాళ్ళ టీము విశ్వనాథ్ ఆర్ఎస్ఐని పంపడం జరిగింది. వారు ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో చెక్ చేస్తూ ఉంటే తిరుపతి డివిజన్లో ఉన్న చామల రేంజ్ నాగపట్ల అనే ఏరియాలో చెక్ చేస్తూ ఉన్నారు. దాని దగ్గర నాగపట్ల ఈస్ట్ బీటీ ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలో చెక్ చేస్తుంటే ఒక 10 మంది మొద్దులు మోసుకుంటూ వస్తున్నట్ల వీళ్ళకి సమాచారం వచ్చింది, చూశారు. టీఆర్ఎస్ పార్టీ యువతకు పెద్దపీట వేస్తూ రాజకీయాల్లో ప్రోత్సహించడం గొప్ప విషయమని సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపారి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జైగౌడ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఇటీవల టీఆర్ఎస్ పట్టిన కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన బాలసైదులు గౌడ్ ఈసీ కమిటీ మెంబర్గా వెన్న శ్రీనివాస్ రెడ్డిని ఆయన కలిసి సన్మానించారు. మంత్రి జగదీష్ రెడ్డి యువతను ప్రోత్సహించేందుకు పట్టిన పార్టీ కమిటీలో పదవులు కట్టబెట్టడం హర్షణీయమని అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో జిల్లాకు మెడికల్ కళాశాలతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మినీ ట్యాంక్ బండ్ నిర్మించడం అద్భుతమని పేర్కొన్నారు. నమస్కారం తెలియజేస్తున్నాను. మరి టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా మిత్రుడు, శ్రేయోభిలాషి, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఉన్నతమైన వ్యక్తి, ప్రజల కొరకు ప్రజాసేవ కొరకు చాలా వరకు ముందుండి నడిచేటటువంటి వ్యక్తి అన్న పూర్వభాష అన్న గారు మరి వారికి పట్టణ ప్రజలుగా చేయడం మా అందరికీ కూడా సంతోషకరంగా అని మేము అభిప్రాయపడుతున్నాం. అందుకే మేము అన్నని ఘనంగా సత్కరించాలని ఈరోజు మా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో రైటర్ సంఘం అధ్యక్షుడు గౌస్ ఖాన్ గారు, అదేవిధంగా మా పట్టణ అధ్యక్షుడు జలగం సత్యనారాయణ గారు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మారయ్య గారు, అదేవిధంగా కోటేష్ గారు, మరి మా రియల్ ఎస్టేట్ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా వెన్నాశ్వర రెడ్డి గారు మరి ఈసీ నెంబర్గా వచ్చినది. వారికి కూడా వీళ్ళందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా భగవంతు సాక్షిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. యాదాద్రి భువనగిరి జిల్లా వలగొండ మండలం వెల్వర్తి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ గా ఉప్పలయ్యతో పాటు ధర్మకర్తలతో ఎండోన్మెంట్ అధికారి సుమతి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మమతా నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఆలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గ్రామ పెద్దల సహకారంతో కృషి చేస్తానని కమిటీ చైర్మన్ గా ఉప్పలయ్య తెలిపారు. సహకరించిన మన సుజలదాత భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆశీస్సులతోటి ఈ దేవాలయానికి అభివృద్ధికి బాటుపడతానని నేను హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. మరియు మా ధర్మకర్తల సహకారంతో మా గ్రామ సర్పంచ్, గ్రామ టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మరియు గ్రామ పెద్దలు అందరితోటి దేవాలయ అభివృద్ధికి పాటుపడతాను. ఆదిలాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్తో సమావేశం, నవంబర్ 15న జరగబోయే సభ, పార్టీ ముఖ్య అంశాలను కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే వివరించారు. కమిటీలను సన్మానించారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యే జోగు రామన్న తన అనుభవాన్ని కమిటీ సభ్యుల సభలో ప్రస్తావించారు. ये पक्का है कि वो कुत्ते तो रहना ही पड़ता, वो कुत्ते नहीं रहे तो हाथी का शान भी नहीं रहता। उस वास्ते उसमें कोई वो कुत्ते के बारे में सोचना भी गलत है, बात करना भी गलत है, मगर वो कुत्ते रहना ही पड़ता। हाथी का शान और बढ़ते जाना बोले तो वो कुत्ते कैसे रहेंगे? ये पक्का है कि बिल्कुल 100% रहेंगे। राइट మనం ఏంటంటే హిమాయత్ నగర్ లో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. హుజూరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనను టీఆర్ఎస్ గుండాలు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగడాలు పెచ్చిమీరుతున్నాయని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి అని కూడా చూడకుండా ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సెంట్రల్ నేతృత్వంలో నిన్న హుజూరాబాద్ లో జరిగినటువంటి ఏదైతే టీఆర్ఎస్ గుండాలు కొందరు వారి యొక్క ప్రచార సభలో దాడి చేయడానికి ప్రయత్నం చేసి దాడి చేసినటువంటి దేశాలకు నిరసనగా టీఆర్ఎస్ గుండాలకు నిరసనగా జనతా పార్టీ అక్కడ గెలుపు ఖాయమని చెప్పని హుజూరాబాద్ ప్రజలందరూ కూడా రాజేందర్ గారి తపనతోని అక్కడ ఓటర్ మహాశైలని చెప్పని కేసీఆర్ గారు హరీష్ రావు వారు పైసలతోని యువకులందరూ కూడా తప్పుదారి కేసీఆర్ ప్రభుత్వానికి ఏదైతే ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడని చెప్పని ఖాయమైందో వాళ్ళు దాడులతోని హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ బీజేపీ నేతలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీల్లాగా ప్రవర్తించి ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని దాడులు చేసినా ఈటల గెలుపు ఖాయమని అని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చెన్నైలో సిటీ బస్సులో తమిళనాడు సీఎం ప్రయాణం, ప్రజలతో మమేకమై సమస్యలపై ఆరా. విశ్వ వేదికపై బతుకమ్మ ఖ్యాతి, బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పాట ప్రదర్శన. ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్, ప్రతినిధులకు సూచనలు చేసిన మంత్రి. లాల్ బహదూర్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు, బ్రోచర్ను ఆవిష్కరించిన క్రీడా శాఖ మంత్రి. ట్యాంక్ బండ్ పై ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా, ఓటమి భయంతో టీఆర్ఎస్ దాడులు చేస్తుందని ఆరోపణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.
సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.